హలో ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో టైటిల్ ఏంటంటే ఇక మీకు అనలేదా, మేము పెంచలేదా, ఈ డైలాగ్ ఇన్ని విసుకొచ్చిన ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్ అందరికీ మళ్ళీ ఈ డైలాగ్ వినబడకుండా చేద్దామని ఈ వీడియోతో నాదొక చిన్న ప్రయత్నం. సో మేము పెంచలేదా, మాకంటే ఎక్కువ తెలుసా డాక్టర్లు కానీ బిల్లలు కొట్టే నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మీరు పెంచిన పెంచుడికి ఎన్ని అద్భుతాలు జరిగినాయో చెప్తా వినుండ్రి. ఫస్ట్ మన ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ చేసింది మీరు. 10 కోట్ల మంది ఉన్నారు ఒక్క మన దేశంలోనే డయాబెటీస్ వాళ్ళు. వెనకటే 50 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 25-30 ఏళ్ళకి వస్తుంది. ఎందుకంటారు? మీరు పెంచిన పెంచుడికే. ఓ పాలల్లో చెంచాలు చక్కెరలు పోసి అవి సరిపోనట్టు బూస్ట్లో హార్లిక్స్ కలిపి పోసిలు కదా చిన్నప్పటి నుండి. దానికి తోడు ప్రోటీన్స్ అనే ముచ్చటనే లేదు. ఎంతసేపు తిండిలో అన్నమే, కనీసం ఫ్రూట్స్ తినే అలవాటు కూడా చేయకపోతుంది. నెక్స్ట్ హైపర్ టెన్షన్. ప్రజెంట్ 22 కోట్ల మంది ఇండియాలో హై బీపీ పేషెంట్స్ ఉన్నారట. ఎందుకంటారు? మీరు పెంచిన పెంచుడికే. 6 నెలల నుండే అడ్డెడు ఉప్పేసి ఉగ్గు పెట్టుడు సూరి చేసేటోళ్ళు కదా. ఇంకా సరిపోనట్టు 7-8 నెలల నుండే చింతకాయ మామిడికాయ పచ్చడి వేసి పెట్టిండ్రు కదా. దానివల్లనే ఇవన్నీ. నెక్స్ట్ ఒబేసిటీ. 13 కోట్ల మంది మన దేశంలో ఇప్పుడు ఒబేస్ అంట. ఇది ఇంకా డబుల్ అవుతుంది అంటారు నెక్స్ట్ 5 yearsలో. ఎందుకంటారు? మీరు పెంచిన పెంచుడికే. చిన్నప్పండే పుస్తకాల ముందు కూర్చోబెట్టి ఒకటే చంపినరు. 10th క్లాస్ పాస్ కాగానే తీసుకుపోయి నారాయణ చైతన్య హాస్టల్ వేసుడు. ఈ ఆడ ఎక్సైజులు ఉండవు, గ్రౌండ్కి పోవడం ఉండదు, కనీసం నడుచుడు కూడా ఉండదు. ఆడనే తినడు, పక్కనే కుర్చీలో కూర్చొని చదువుడు. ఆ మార్కుల పంచాయతీ స్ట్రెస్కి దానికి తోడు ఎక్సైజులు లేక సగం మంది ఒబేసిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు 30-40 ఏళ్ళకి వస్తున్న క్రానిక్ డిసీజెస్ అన్నీ నిన్న మొన్న చేసిన పని వల్ల వస్తలేవు. అన్నీ చిన్నప్పని చేసిన అలవాట్ల వల్లనే వస్తున్నాయి. ఇవి సరిపోనట్టు పుట్టంగానే ఎంత వద్దన్నా సాంబ్రాన్ని పొగేస్తారు. మొన్ననే ఒక 2 నెలల బేబీ అడ్మిట్ అయింది, లంగ్స్ అంతా ఖరాబ్ అయ్యి రోజు పొగేసుకుంటూ కూర్చున్నారంట. పిల్లలకి కళ్ళు మంచిదని పోతా అంటారు. ఇట్లనే ఫిట్స్ వచ్చినాయని ఒకరు తీసుకొచ్చిళ్ళు. జస్ట్ 3 నెలల బేబీ కళ్ళు తాగిచ్చి చెప్తే వినకుండా పుట్టిన బేబీస్ నిప్పులన్నీ పిండుతారు. గడ్డలు అయితే ఎంతమందికి ఆపరేషన్లు అయితే. అసలు 6 నెలల్లో బేబీస్కి నీళ్ళ సుక్క కూడా పోయొద్దంటే మోసాంబరం అని, వాస అని, అడ్డమైన అన్ని కలిపి నోట్లోకి వస్తుంటారు. ఈ ఘోరాలు చేసి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్న వాళ్ళ వీడియోలు తీసి పెడుతున్నా మారుతారేమో అనిపిస్తుంది. కానీ పాపం ఆ బేబీస్, ఆ పేరెంట్స్ ఊరంతా చూస్తారు, వాళ్ళు నవ్వుల పాలు అవుతారని పబ్లిక్లో పెడతలే. నేను జర అర్థం చేసుకోండి. అయితే ఇవన్నీ చెప్పి నేను మిమ్మల్ని తప్పు పడతలేను, జస్ట్ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాను. అప్పట్లో అంటే ఇంతగానో సైన్స్ డెవలప్ కాలేదు, అండ్ ఉన్న సైంటిఫిక్ అడ్వాన్సెస్ చెప్పేటోళ్ళు కూడా లేరు. అందుకే ఏదో తెలుసో తెలియక చేసింది మీరు. బట్ ఇప్పుడు మాసంటి డాక్టర్లు వెనకట మీరు చేసిన కొన్ని పనులు తప్పు, అవి ఆపండి అని వీడియోస్ చేసి ఎడ్యుకేట్ చేస్తా అంటే వినడానికి ఎందుకంత మొండితనం? ఇప్పుడు నిజంగా మీకు డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసా? మీ జీవితం మొత్తంలో 10-20 మంది పిల్లల్ని చూసుంటారు. డాక్టర్లు రోజుకి 40-50 మందిని చూస్తారు. సో అసొంటి డాక్టర్లు చెప్తా అంటే వినడానికి ఏం నొప్పి మీకు? ఇప్పుడు నిజంగా మీ మనవల్లో ఆరోగ్యంగా ఉండాలని లేదా మీకు? జర మారండి. వెనకట మీరు వాడిన ల్యాండ్ ఫోన్లు పక్కన పడేసి స్మార్ట్ ఫోన్లకి అయితే అప్డేట్ అయ్యిండ్రు కదా. గట్లనే హెల్త్ విషయంలో కూడా అప్డేట్ కాండి. ఇక చెప్పింది మీ మనవాళ్ళు మనవరాళ్ళ ఫ్యూచర్ కోసమే అని అర్థం చేసుకోకుండా మనోభావాలు దెబ్బ తీసుకొని నన్ను ఎవరన్నా తిట్టుకోవాలనుకుంటేనేమో గట్టినే తిట్టుకోండి. ఇట్స్ ఓకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.